పూర్వం ఒక నానుడు అది చెప్పేవాడు రాక చెడిపోయినాడు. కాబట్టి మీ అందరిని ఇక్కడ కూర్చోబెట్టి మంచి విషయాలు చెప్పాలి తప్పదు. మరి ఒకసారి ఒక రైల్లో టిక్కిరిసినటువంటి రైల్లో ఒక 75 ఏళ్ళ ముసలాయన ఎక్కాలా లేదా అని తాపత్రయపడే సమయంలో హఠాత్తుగా ఒక 23 ఏళ్ళ కుర్రాడు వచ్చి ఆ ముసలాయిని పైన ఎత్తుకొని పోయి ఆయన కూర్చున్నటువంటి సీట్లో కూర్చోబెట్టి 1.5 గంటల సేపు నిలబడి ప్రయాణం చేశాడు. ఆ ముసలాయనకు అర్థం కాలే, ఎవరబ్బా ఈయన నా కోసము ఎక్కుతానో లేదో రైలు అనే టైంలో అమాంతకు వచ్చి పిల్లవాడు నన్ను ఎత్తుకొని నా సీట్లో కూర్చోబెట్టి తమ సీట్లో కూర్చోబెట్టి నన్ను 2 గంటలు నిలబడి ప్రయాణం చేశాడు అని దిగేటప్పుడు అడిగినారంట. ఎవరు నాయన నువ్వు? మా ఊరోడా కాదా? ఎందుకు నన్ను అంత పైన ఎత్తుకొని సీట్ ఇచ్చి త్యాగం చేసి నన్ను కూర్చోబెట్టావంటే అప్పుడు అన్న మాటలు వినండి, ఇది మీకోసమే. భారతదేశంలో యువకుడు ఏ పని అయితే చేయిస్తాడో, ఏ పని అయితే చేయదగినదో భారతదేశంలో ఉన్న యువకులందరూ మాలాంటి యువకులందరూ చేయవలసిన పనినే నేను చేశాను. మీలాంటి అనుభవస్తులను రక్షించుకునే బాధ్యత, పసిపిల్లలను రక్షించుకునే బాధ్యత మాలాంటి యువకుల పైన ఉంది అని చెప్పిన మహానుభావుడు ఆయన 23 సంవత్సరాల దేశభక్తి ప్రేమకుడు భగత్ సింగ్. కాబట్టి యువకులు అది చేయాలి. నిన్న పేపర్లో ఒక మంచి మాట విన్నా. ఒక యజమాని, ఒక మంచి గజలు పాడతా, ఒక యజమాని కూరగాయల మార్కెట్ పోయినాడు. కూరగాయలు కొనుక్కున్నాడు, వంకాయలు బెండకాయలు అన్ని కొనుక్కొని ఒక పంజరంలో ఒక అందమైన చిలుక ఉన్నాడు. ఏంటమ్మా ఈ చిలుక అన్నాడు. ఇది చిలుక నాయన, 6 భాషలు అవలీలగా మాట్లాడగలదు, దీని వెల 2000 రూపాయలు అనిందంట. పదే ఉంది చిలుక అని 2000 ఇచ్చుకున్నాడు. ఇంటికి తెచ్చి పెట్టాడు కూరగాయలతో పాటు. అప్పుడే ఒక ఫ్రెండ్ వస్తే మాట్లాడడానికి బయట పోయినాడు. ఎవరు బయట పోయింది? చిలుకున్న వ్యక్తి. అబ్బా బ్రహ్మాండంగా తింటున్నారు, మంచి స్టూడెంట్స్. నేను టీచర్ హెడ్ మాస్టర్ కాబట్టి అప్పుడప్పుడు అడుగుతాను. గంట అయిన తర్వాత వచ్చి భార్యతో ఏమే ఆ చిలుక తెచ్చా కదా రా, నువ్వు కూడా 6 భాషలు మాట్లాడుతుందంట, విందులు అన్నాడు. అప్పుడు ఆ భార్య ఏమన్నది తెలుసా? ఒరుగుండ ముదురు చిలుక తెచ్చినట్టున్నావు, బాగా కోసి వంట వండుతున్నాను అని. నీ దుంపదేగా 2000 పెట్టుకున్నానే చిలుకని 6 భాషలు మాట్లాడుతుందంటే అప్పుడు మీకు బాగా అర్థం కాలేదు, మీకోసమే చెప్పింది. ఆ భార్య చెప్పిన అందమైన మాటలు వినండి. 6 భాషలు అవలీలగా మాట్లాడగలిగిన చిలుక కనీసం ఒక్క భాషలోనైనా ఏమేమి ఆయన నన్ను 2000 పెట్టుకున్నాడు, నా గొంతు కొయ్యొద్దే అని చెప్పలేదు కదండి. అది మీరు నేర్చుకున్న విద్య, విజ్ఞానము, నైపుణ్యాలు, విలువలు అవసరానికి ఉపయోగపడకుంటే గోల్డ్ మెడల్ 100% వచ్చిన సర్టిఫికెట్ కూడా వేస్ట్ అని చెప్పడానికి అద్భుతమైన. కాబట్టి మిత్రులారా, మహాత్మా గాంధీ అంటాడు, నీవు ఏ సమయానైతే బల్లి వదిలిపెట్టి వెళ్ళిపోతావో అప్పుడు వరకు నీవు చదువుకున్నటువంటి చదువు నీకు ఉపయోగపడాలా. అటువంటి చదువు కోసం నిరంతరం నీవు శ్రమించు. మొట్టమొదట ఇక్కడికి వచ్చిన అమ్మాయి మాట్లాడింది అద్భుతంగా. అమ్మాయి కోసం గట్టిగా చెప్పండి. అయినమ్మ మనవరాలు ధైర్యంగా మాట్లాడింది, ఒకసారి గట్టిగా చెప్పండి. మాట్లాడగలిగే వాళ్ళే కావాలా, ప్రశ్నించగలవాళ్ళే కావాలా. అందుకే అన్నాడు గజలు, మీకు నచ్చితే గజలు చరణం చప్పట్లు, లేదంటే ఎవరు మాట్లాడించేది లేదు, డిస్కషన్ 5 గంటల వరకు. ఓకే వినండి. జీవిస్తే పసి పిల్లల్లాగా జీవించాలంతే స్టేట్మెంట్. పిల్లడు ఎట్లుంటాడు, పసి పిల్లడు అది ఇది పట్టుకుంటుంటాడు కదా. మరణించావా యోధుల్లాగా మరణించాలంతే. ఐలమ్మ కోసం గట్టిగా చెప్పటు. జీవిస్తే పసి పిల్లల్లాగా జీవించాలంతే, మరణించావా యోధుల్లాగా మరణించాలంతే. జీవిస్తే
నిజంగా చెప్పాలా మీరు? గెలుపు నిజంగా ఎంత గొప్పది, ఎంత గొప్పదో తెలుసుకోదలిస్తే ఏం చేయాల? గెలుపు అనుభవించాలంటే ఏం చేయాల? గెలవాలా? స్టేట్మెంట్ కూడా చెప్పండి గట్టిగా వస్తుంది. ఏం జరుగుతాయండి? గెలుపు నిజంగా ఎంత గొప్పదో తెలుసుకోదలిస్తే సరైన మార్గం ఒకటే ఓటమి రుచి చూడాలంటే జీవిస్తే పసిపిల్లల్లాగా జీవించాలంటే మరణించామా యోధుల్లాగా మరణించాలంటే. ఇది మీ సబ్జెక్టు చిన్న. చనిపోకముందే స్వర్గ నరకాలు కనిపించాలంటే చనిపోకముందే ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలా? కాదు, మా బాధ చాలా మంది ఉంటుంది. చనిపోకముందే స్వర్గ నరకాలు కనిపించాలంటే వేరే దారేది ఎవ్వరినో ప్రేమించాలంటే పసిపిల్లలాగా జీవించాలంటే మరణించామా యోధుల్లాగా మరణించాలంటే నేనొప్పుకోను చప్పట్ల కొలతగా గొప్ప గీతమంటే ఒప్పుకోను చప్పట్ల కొలతగా గొప్ప గీతమంటే నేనొప్పుకోను. విన్న గుండెలను గంటల తరబడి వెళ్తాడంతే జీవిస్తే పసిపిల్లలాగా జీవించాలంటే మరణించామా యోధుల్లాగా మరణించాలంటే. ఎవరో ఇస్తే వస్తాయా అవి ఎంత పిచ్చి మాట. నీకంటూ ఒక ఏముండాలా? లక్ష్యం ఉండాలా? లక్ష్యం స్పెసిఫిక్ గా ఉండాలా? సాధించలేనిది ఈ ప్రపంచంలో ఎవరు లేదంటే నారాయణ కోసం గట్టిగా చెప్పట్లు. ఎవరు ఇస్తే వస్తాయా అవి ఎంత పిచ్చి మాట. ఆనందం దుఃఖం మనకు మనమే ఆర్జించాలంటే జీవిస్తే పసిపిల్లల్లాగా జీవించాలంటే మరణించామా యోధుల్లాగా మరణించాలంటే. అమ్మ రుణం ఎవరైనా తెలుసుకోగలరా? ఎంత అద్భుతంగా చెప్పినట్టు నా వెంట వెంకటేశ్వరరావు. మీ అమ్మ రుణం భాష నేర్పించింది అమ్మ. వినడము మాట్లాడము నేర్పించి అమ్మ నేర్పించినట్టుగా ఈ ప్రపంచంలో ఎవరు నేర్పించరు. అమ్మ కోసం గట్టిగా చెప్పండి. అమ్మ రుణం మీ అమ్మ రుణం ఓరెంటాలా ఈ జన్మకు తీరేనా మన అమ్మ రుణం. వేరే దారేది అమ్మకు అమ్మై జన్మించాలంటే జీవిస్తే పసిపిల్లల్లాగా జీవించాలంటే మరణించామా యోధుల్లాగా మరణించాలంటే. కాబట్టి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని సమాజంలో అనగారిన ప్రజల కోసం పనిచేసినంత ఆనందం ఇక ప్రపంచంలో ఏమీ లేదు. కాబట్టి ప్రతి విషయం పాజిటివ్ నెగటివ్ ఉంటుంది. విషయంలో కూడా పాజిటివ్ విషయాలు అనేకం ఉండే వాటిని గ్రహించి అభివృద్ధి చెంది వ్యక్తిగతంగా మీరు అభివృద్ధి చెంది కుటుంబం అభివృద్ధి సమాజాన్ని అభివృద్ధి పరిచే దిశలో మీరు వెళ్ళాలని కోరుకుంటున్నాను.